బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే దయాకర్ మతిమరుపుండే వేలాయుధం దగ్గర 25 లక్షలు చూసేసరికి ఎలాగైనా ఆ 25 లక్షలు కొట్టేయాలనుకుంటాడు. కానీ వేలాయుధం మాత్రం వరుసగా మర్డర్లు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఆ విషయం తెలియని దయాకర్ ఆ డబ్బుల కోసం వేలాయుధం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరోవైపు 14-15 సంవత్సరాలుండే స్కూల్ పిల్లలని స్కూల్ టీచరే వాళ్ళపై అతి దారుణానికి పాల్పడి వాళ్ళని విదేశాలకి అమ్మేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళకి వేలాయుధంకి ఏంటి సంబంధం? ఎందుకు వేలాయుధం వరుసగా మర్డర్లు చేస్తున్నాడు? ఇవన్నీ తెలియక వేలాయుధం చుట్టూ తిరుగుతున్న దయాకర్ చివరికి ఏం చేశాడు? మూవీ అయితే ఫుల్ గా హైప్ ఇచ్చే సీన్లు లేకుండా సింపుల్ గా ఎంగేజింగ్ గా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వన్ టైం వాచబుల్. సింపుల్ గా స్టోరీ మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తున్నారు, కానీ నా వైపు నుంచి మళ్ళీ రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. మూవీ స్టార్ట్ అవగానే జైలు నుంచి రిలీజ్ అయిన దయాకర్ తినడానికి బ్రతకడానికి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అలాగే మూవీ థియేటర్ లో బైక్ కి కీ పెట్టి మర్చిపోయిన ఒక బైక్ ని అక్కడి నుంచి కొట్టేసి తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఆ బైక్ పై తన వేట మొదలు పెడతాడు. ఇళ్ళని చూస్తూ వెళ్తుంటాడు. ఒక్కొక్క ఇంటిని చూడగానే ఆ ఇల్లు తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటి ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు. అలా ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్లి అక్కడ ఒక గదిలో నుంచి సౌండ్స్ వస్తుండడంతో ఆ గదిలోకి వెళ్లి చూస్తాడు. అక్కడ వేలాయుధాన్ని ఎవరో చైన్ తో కట్టేసి ఉంటాడు. దయాన్ చూడగానే వేలాయుధం, ఏంటి కుమార్ ఇప్పుడొచ్చావు రా అని చెప్పి పిలుస్తుంటాడు. ఎవరు కుమార్ అని చెప్పి అన్ని వెతుకుతూ ఉంటే, ఓహో నువ్వు దొంగవా, ఇక్కడ తీసుకెళ్లడానికి ఏమీ లేవు, నన్ను ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్తే నీకు 25,000 ఇస్తానని చెప్తాడు. తనకు మతిమరుపు, తనకున్న మతిమరుపుతో ఎక్కడికన్నా వెళ్ళిపోతానని చెప్పి తన కొడుకు కుమార్ ఇక్కడ కట్టేసి వెళ్ళిపోయాడని చెప్పి నన్ను గాని ఇక్కడి నుంచి విడిపించి ఏదైనా ఏటీఎం దగ్గరికి తీసుకెళ్ళు, నీకు అక్కడ 25,000 తీసిస్తానని చెప్తాడు. మరి పిన్ నెంబర్ గుర్తుందా అంటే ఏటీఎం చూడగానే పిన్ నెంబర్ గుర్తొస్తుందని చెప్తాడు. అలా ఏటీఎం దగ్గరికి తీసుకెళ్లగానే 25,000 డ్రా చేస్తాడు. అప్పుడే దయా ఏటీఎం స్క్రీన్ పై ఉండే అవైలబుల్ బ్యాలెన్స్ చూసి షాక్ అవుతాడు. అందులో 25 లక్షలు ఉంటుంది. దాంతో ఎలాగైనా ఇతని దగ్గర నుంచి ఏటీఎం పిన్ తెలుసుకుని ఆ 25 లక్షలు కొట్టేయాలనుకుంటాడు. దానికోసం దయా వేలాయుధం చుట్టే తిరగడం స్టార్ట్ చేస్తాడు. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తానని చెప్పి వేలాయుధం అడుగుతూ ఉంటాడు. దాంతో వేలాయుధం తన కూతురు దగ్గరికి వెళ్ళాలి, బస్ స్టాప్ లో వదిలిపెట్టమంటాడు. మళ్ళీ అక్కడ కూడా దయా వదలడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను, నాకు కిలోమీటర్ కి ఇంతని చెప్పి డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడగడంతో దాంతో వేలాయుధం సరేనని చెప్పి తన కూతురు దగ్గరికి వెళ్ళాలంటాడు. తర్వాత తన కూతురు దగ్గరికి వద్దు, తన ఫ్రెండ్ అరుణాచలంలో ఉన్నాడు, అక్కడికి వెళ్దామని చెప్తాడు. అలా ఇద్దరు అరుణాచలానికి స్టార్ట్ అవుతారు. మధ్యలో దయా ఏటీఎం పిన్ తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాడు. పెట్రోల్ బంకులోను వాళ్ళు నైట్ స్టే చేయాలి, డబ్బులు తీసుకురమ్మని చెప్పి ఏటీఎం దగ్గరికి పంపించి అక్కడ కూడా పిన్ నెంబర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వేలాయుధం ప్రతిసారి పిన్ మర్చిపోయి రాంగ్ పిన్నే ఎంటర్ చేస్తుంటాడు. ఆ రోజు రాత్రి ఒక హోటల్లో స్టే చేస్తారు. అక్కడ ఇద్దరు ఫుల్ గా తాగుతారు. అలా తాగి పడుకున్న దయ తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలకు లేస్తాడు. తర్వాత దయ అసలు వేలాయుధంకి ఎప్పుడు మతిమరుపు వస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. అలా ఎప్పుడెప్పుడు మతిమరుపు వస్తుందో అన్ని అడిగి తెలుసుకొని తర్వాత తన పేరు, తన ఫోన్ నెంబరు ఒక డైరీలో రాసిచ్చి నీకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ ఈ డైరీలో రాసుకోమని చెప్పి ఆ డైరీ వేలాయుధంకి ఇస్తాడు. వేలాయుధం సరేనని చెప్పి ఆ డైరీని తన జోబీలో ఉంచుకొని మెడిసిన్స్ తెచ్చుకోవాలి, ఒక 1000 రూపాయలు ఇస్తావని చెప్పి 1000 రూపాయలు తీసుకుని పక్కనే ఉన్న బస్ ఎక్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. అది చూసిన దయా వెళ్లి అతన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ వేలాయుధం మాత్రం దయా ఎవరో తనకి తెలియదని చెప్పడంతో బస్సులో వాళ్ళందరూ దయాపై సీరియస్ అవుతుంటారు. అప్పుడే వేలాయుధం జోబీలో ఉండే డైరీలో తన ఫోన్ నెంబరు నేము చూసి అందరూ వేలాయుధంని దయాతో పంపించేస్తారు. అలాగే దయా తన ఫ్రెండ్ గణేష్ కి ఫోన్ చేసి ఈసారి ఒక పెద్ద ఛాన్సే దొరికింది, ఎలాగైనా ఆ 25 లక్షలు లాగేయాలి, నేను ఒక 2 ఏటీఎం కార్డులు పంపిస్తాను, ఆ 2 ఏటీఎంలకి డూప్లికేట్ కార్డులు చేసి పంపించమని చెప్పి దయా తన ఫ్రెండ్ గణేష్ ని అడిగి వేలాయుధం దగ్గర ఉండే కార్డులని ఫోటో తీసి తన ఫ్రెండ్ గణేష్ కి పంపిస్తాడు. అలాగే తన ఫ్రెండ్ గణేష్ వేలాయుధం ని కోయంబత్తూరు తీసుకురమ్మండంతో దాంతో దయా అరుణాచలం వైపు కాకుండా కోయంబత్తూరు వైపు వెళ్లడం మొదలు పెడతాడు. దాంతో వేలాయుధం, ఏంటి ఇలా వెళ్తున్నాం, మనం వెళ్లాల్సింది అరుణాచలం కదా అని అడగడంతో అరుణాచలం మనం నైటే వెళ్ళొచ్చాం, అది కూడా మర్చిపోయావు అని చెప్పి వేలాయుధం అనడంతో అవునా అని చెప్పి వేలాయుధం దిగి ఏడుస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ తనకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి అయితే తనిచ్చిన డబ్బులు ఎక్కడని చెప్పి బ్యాగ్ లో వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటాడు. అది విన్న దయా మనం ఇంకా అరుణాచలం వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తున్నాం అని చెప్పి వేలాయుధాన్ని అరుణాచలానికి తీసుకెళ్తాడు. అలాగే మరోవైపు ఏటీఎం లో ఒక 25 లక్షలు, ఇవ్వాల్సిన ఒక 25 లక్షలు, మొత్తం 50 లక్షలని లెక్క పెట్టుకుంటూ వేలాయుధాన్ని అరుణాచలానికి తీసుకెళ్తాడు. మరోవైపు దయా తీసుకొచ్చిన బైకు ఎంపీ దగ్గర పనిచేసే పిఏ కొడుకుది. దాంతో పోలీసులు ఆ బైక్ గురించి ఎతుకుతూ ఉంటారు. అలా అరుణాచలంలో వేలాయుధం తన ఫ్రెండ్ ని కలుస్తాడు. తన ఫ్రెండ్ దయాతో మాట్లాడుతూ నా చెల్లెల్నే ఇచ్చి పెళ్లి చేశాను, వాళ్ళకి పిల్లలు లేరు, అలాగే నీకు తన కొడుకు తన కూతురు అని చెప్తున్న కుమార్, కృష్ణవేణి నా పిల్లలు, వీళ్ళే దగ్గరుండి పెంచాడని చెప్పడంతో వేలాయుధంపై దయాకి
దయాకి ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. అప్పుడే వేలాయుధ దయాతో మాట్లాడుతూ, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి నాకు చిన్న మనస్పర్ధలు, అతన్ని కలిసి ఎలాగైనా సారీ చెప్పాలి, కానీ అతను సొసైటీలో ఒక పెద్ద వ్యక్తి, అతన్ని కలవడం చాలా కష్టం, అతని ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేసి సారీ చెప్తానడంతో అప్పటికే వేలాయుధంపై మంచి ఒపీనియన్ ఉన్న దయ ఎలాగైనా తన ఫోన్ నెంబర్ తెస్తానని చెప్పి వెళ్తాడు. అతను ఒక షాపింగ్ మాల్ ఓనర్. దయ అక్కడికి వెళ్లి తన టాలెంట్ తో ఆ షాపింగ్ మాల్ ఓనర్ నెంబర్ తీసుకొస్తాడు. మళ్ళీ ఆ రోజు రాత్రి కూడా వేలాయుధం దయ ఫుల్ గా తాగేసి పడుకుంటారు. అలాగే వేలాయుధం దయ తీసుకొచ్చిన నెంబర్ కి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ రోజు కూడా దయ చాలా లేట్ గా లేస్తాడు. లేచి తన బైక్ కీస్ ఎత్తుక్కుంటూ ఉంటే బైక్ కీసు బైక్ కే పెట్టి మర్చిపోయి ఉంటాడు. దాంతో దయ నేను బైక్ కీస్ మర్చిపోవడం ఏంటని చెప్పి ఆ బైక్ తీసుకుని ఇద్దరు అక్కడి నుంచి వచ్చేస్తారు. మరోవైపు ఆ షాపింగ్ మాల్ ఓనర్ మర్డర్ చేయబడి ఉంటారు. అది చేసింది వేలాయుధనే. అంతేకాదు వీళ్ళు అరుణాచలానికి వచ్చేటప్పుడు దయా చేత మరొక వ్యక్తి గురించి కూడా ఎంక్వైరీ చేయిస్తాడు. అతను కూడా చనిపోయి ఉంటాడు. మరో చోట ఇంకొక వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు. అలా వరుసగా వేలాయుధం 3 మర్డర్లు చేస్తుంటాడు. ఇవన్నీ దయాకి తెలియదు. అప్పుడే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైనా పాము ఎలుకని ఎత్తుక్కుంటూ వెళ్ళద్ది, కానీ ఇక్కడ ఎలుకే పాము చుట్టూ తిరుగుతుందనే వాయిస్ వస్తుంటుంది. ఆ ఎలుకే దయ. తర్వాత దయా వాళ్ళ ఫ్రెండ్ గణేష్ ఊర్లో జాతర జరుగుతుండడంతో దయా వేలాయుధం అక్కడికి వెళ్తారు. ఆ రోజు రాత్రి కూడా దయా గణేష్ వేలాయుధం ఫుల్ గా తాగుతారు. అయితే గణేష్ దయా తాగే మందులో వేలాయుధం స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుతాడు. తర్వాత వేలాయుధం శివరామ్ అనే వ్యక్తికి కాల్ చేసి, నేనెవరో నీకు తెలీదు, నేను చెప్పిన చోటికి రాకపోతే మధుమిత నీకు తెలుసుగా, మధుమిత వీడియోస్ ని మీ వైఫ్ కు పంపిస్తానంటాడు. దాంతో ఆ వ్యక్తి భయపడి వేలాయుధం చెప్పిన ప్లేస్ కు వస్తాడు. మరోవైపు పోలీసులు ఆ మర్డర్స్ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. చనిపోయిన వాళ్ళందరికీ కొన్ని నిమిషాల ముందు ఫోన్ వచ్చి ఉంటుంది, కానీ ఆ ఫోను వేరు వేరు నెంబర్ నుంచి వచ్చి ఉంటుంది, కానీ ఒకే డివైస్ నుంచి వచ్చి ఉంటుంది. దాంతో ఆ డివైస్ ఎప్పుడు యాక్టివేట్ అవుద్దా అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇలా శివరామ్మూర్తికి ఫోన్ చేసేటప్పుడు ఆ డివైస్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది, కానీ ఆ డివైస్ నుంచి ఈసారి ఎవరికి ఫోన్ వెళ్ళిందా అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఫోను శివరామ్ అనే వ్యక్తికి వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఈసారి శివరామ్ అనే వ్యక్తిని చంపబోతున్నాడని చెప్పి అర్థం చేసుకుని శివరామ్ లొకేషన్ ని ట్రాక్ చేసి శివరామ్ ఏ లొకేషన్ లో ఉన్నాడో ఆ లొకేషన్ కి పోలీసులు వస్తుంటారు. అక్కడికి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న వేలాయుధం శివరామ్ ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే దయా ఫ్రెండ్ గణేష్ చెప్పిన మాటలు గుర్తొచ్చి, మనం ఎన్ని సిమ్ములు మార్చినా మొబైల్ ను బట్టి మనల్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అని చెప్పుంటాడు. దాంతో ఆ మొబైల్ ను కూడా వాటర్ లో పడేసి వేలాయుధం కూడా పక్కనే పడిపోతాడు. దాంతో వేలాయుధం ఎత్తుకుంటూ వచ్చిన దయా గణేష్ కి తనపై ఎవరో దొంగ అటాక్ చేసి తన ఫోన్ ని తీసుకెళ్లాడని చెప్పి చెప్తాడు. తర్వాత పోలీసులు చంపింది ఎవరో తెలియదు, కానీ చనిపోయింది ఎవరో తెలుసు కాబట్టి అతని గురించి ఎంక్వైరీ చేస్తూ, అలాగే చనిపోయిన శివరామ్ మధుమిత వల్ల క్లాస్ టీచర్, దాంతో మధుమిత గురించి కూడా ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే అప్పటికే మధుమిత చనిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మని మధుమిత గురించి అడిగితే, శివరామ్ ఒక నీచుడు, మా అమ్మ ఈ వీడియోని రికార్డ్ చేసి తను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దాంతో మా అమ్మాయి నాకు చాలా సార్లు చెప్పడానికి ట్రై చేసింది, కానీ నేనే బలవంతంగా స్కూల్ కి పంపించానని చెప్తూ ఆ వీడియోని అడ్డుపెట్టుకుని మా అమ్మాయిపై అతి దారుణంగా బిహేవ్ చేశాడు. తర్వాత తన బ్లాక్ మెయిల్ చేసి తన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్లాడని చెప్పి చెప్తుంది. అలా తీసుకెళ్లిన తన ఫ్రెండ్ మిస్ అయింది. దాంతో పోలీసులు తనని తీసుకెళ్లింది మా అమ్మాయి అవడంతో దాని గురించి ఎంక్వైరీ చేయడానికి పోలీసులు మా ఇంటికి వచ్చారు. అదే విషయం అడిగితే నా ఫ్రెండ్ నా వల్లే మిస్ అయిందమ్మా అని చెప్పి అన్ని విషయాలు చెప్పింది. తర్వాత దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది. నేను అప్పటికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించాను, కానీ మారలేదు. చివరికి తన వల్లే తన ఫ్రెండ్ మిస్ అయిందనే బాధలో తనకు తానే చనిపోయిందని చెప్పి మధుమిత వాళ్ళమ్మ పోలీసులకు చెప్తుంది. తర్వాత దయా వేలాయుధం దయా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ దయా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ చూసి, అలాగే ఆ ఫోటో పై ఉండే వాళ్ళ పెళ్లి డేట్ అట్లాగే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే అదే రోజు వేలాయుధం తన వైఫ్ పుట్టినరోజు, అలాగే వాళ్ళ పెళ్లి రోజు కూడా. అప్పుడే వేలాయుధం తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. వేలాయుధం తన వైఫ్ మీనాక్షి, ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. అయితే వాళ్ళకి పిల్లలు ఉండరు. అందుకే మీనాక్షి అన్న కొడుకు కూతుర్ని వీళ్ళే పెంచుతారు. అలాగే మీనాక్షి ఒక చైల్డ్ సైకాలజిస్ట్, స్కూల్ కి వెళ్లి పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటుంది. అలానే మధుమిత వాళ్ళమ్మ మధుమితకి కౌన్సిలింగ్ కోసం మీనాక్షి దగ్గరికి తీసుకొచ్చుంటుంది. అయితే మీనాక్షి మధుమితకి జరిగిందంతా తెలుసుకుని ఎలాగైనా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కేసు పెట్టమంటుంది. కానీ మధుమిత వాళ్ళమ్మ ఈ విషయాలన్నీ బయటకు వస్తే వాళ్ళ పరువు పోతుందని చెప్పి ఆ కౌన్సిలింగ్ ని ఆపిచ్చేస్తుంది. తర్వాత మీనాక్షి అక్కడ పిల్లలపై జరిగే అఘాయిత్యాలన్నీ తెలుసుకుంటుంది. వాళ్ళపై జరిగే దారుణాలన్నీ ఎలాగైనా బయట పెట్టాలనుకుంటుంది. దానికోసం వాళ్ళందరికీ ధైర్యం చెప్పి ఆమె కోర్టుకి తీసుకెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఆమె ఏమీ మాట్లాడలేదు, ఏమీ చెప్పలేదు. ఎందుకంటే అప్పటికే ఆమెకు ఒక ఫోబియా వచ్చుంటుంది. అదేంటంటే మతిమరుపు, ప్రతిదీ మర్చిపోతూ ఉంటుంది. అలా కోర్టుకెళ్లి తన పేరు కూడా తను చెప్పలేదు. దాంతో కోర్టు ఆ కేసును కొట్టేస్తుంది. ఆ బాధ మీనాక్షిని కుంగిపోయేలా చేస్తుంది. నా మీద నమ్మకంతో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు, కానీ వాళ్ళకి న్యాయం చేయలేకపోయానని చెప్పి బాధపడుతూ వాళ్ళకి జరిగిన అన్యాయాలన్నీ ఒక డైరీలో రాసి ఆ డైరీని తీసుకెళ్లి వేలాయుధంకి ఇస్తూ, సార్ దీంట్లో ఆ పిల్లలకి జరిగిన అన్యాయాలన్నీ రాసున్నాను, వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడాలి, శిక్ష అంటే జైల్లో వేయడం కాదు, అలాంటి వాళ్ళని చంపేయాలని చెప్పి చెప్తూ బయట మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళొస్తానని చెప్తుంది. దాంతో వేలాయుధ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినా తన్నే మర్చిపోయిందని చెప్పి బాధపడుతూ మీ హస్బెండ్ ని నేనే పిలుస్తానని చెప్పి వేలాయుధ ఏడుస్తూ అక్కడి నుంచి బయటకు
బయటకు వచ్చేస్తాడు. తర్వాత మీనాక్షి కూడా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తన హస్బెండ్ నే మర్చిపోయాననే బాధతో ఈ మతిమరుపు ఎక్కువైపోయిందని చెప్పి తనకి తానే తన చేయి కట్ చేసుకుని చనిపోతుంది. కానీ వేలాయుధం మాత్రం తనను మర్చిపోయినా ఆ పిల్లలకు జరిగిన అన్యాయాలు మాత్రం తను మర్చిపోలేదు. ఆ డైరీలో ఎవరి పేరైతే రాసుంటుందో వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. తర్వాత ప్రెజెంట్ లో వేలాయుధం దయా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేస్తుంటారు. అయితే వేలాయుధం మాత్రం దయాని వాళ్ళ అమ్మతోనే ఉండమని చెప్పి ప్రతిమలాడినా కానీ దయా మాత్రం వేలాయుధం ఒక్కనే వదిలిపెట్టలేను, నేను కూడా నీతో వస్తానని చెప్పి వేలాయుధంతో పాటే వస్తుంటాడు. అప్పుడే దయా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మన ఇంట్లో ఆయన 10 లక్షలు చెక్ పెట్టి వచ్చేసాడని చెప్పడంతో దయా వేలాయుధం వైపు చూస్తాడు. వేలాయుధం నువ్వు ఆల్రెడీ ఇవన్నీ ఆపేయాలనుకున్నావుగా, అందుకే దేవుడే నీకు ఇది ఇచ్చాడని చెప్పి అన్ని మానేయమని చెప్పి దయాకి చెప్తూ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆ రోజు నైట్ హోటల్లో స్టే చేస్తారు. అలాగే దయా తన ఫ్రెండ్ గణేష్ తో మాట్లాడుతూ ఆయన చాలా మంచి ఆయన రా, ఆయనకి నాకు మధ్య ఏదో కనెక్షన్ కుదిరింది, ఆయన మోసం చేయాలనిపించడం లేదంటే గణేష్ మాత్రం నువ్వు ఇవేం పట్టించుకో మాకు, ఫస్ట్ ఆయన దగ్గర పిన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో చూడు, తర్వాత మిగిలినవన్నీ నేనే చూసుకుంటానని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే దయ అనుకోకుండా వేలాయుధం పర్సులో చాలా సిమ్ కార్డ్స్ చూస్తాడు. వేలాయుధ ఏదో చేస్తున్నాడని చెప్పి దయాకు అనుమానం వస్తుంది. అలాగే తన ఫ్రెండ్ గణేష్ పోలీసులు పట్టుకుంటారని చెప్పి తన ఫోన్ పడేశానంటే దానికి ఫోన్ ఎందుకు పడేయడము, సిమ్ కార్డ్ పడేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వేలాయుధ అని ఉంటాడు. దాంతో తన ఫ్రెండ్ సిమ్ కార్డ్ పడేసినా ఫోన్ ద్వారా పట్టుకుంటారని చెప్పి అనడంతో వేలాయుధ కూడా తర్వాత తన ఫోన్ పడేస్తుంటాడు. ఇవన్నీ దయాకి గుర్తొస్తాయి. వేలాయుధ ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటాడు. తన ఫోన్ లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి తను రెడీ అవ్వడానికి బాత్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే వేలాయుధ రోజుట్లాగే తను తాగే మందులో నిద్ర మాత్రలు కలిపి దయాకిస్తాడు. దయా అది తాగి తర్వాత తన ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మకు ఫోన్ చేయాలని చెప్పి బయటకు వెళ్లి ఆ ఫోన్ లో ఏం రికార్డ్ అయిందో చూస్తాడు. అందులో నిద్ర మాత్రలు కలిపి దయాకి ఇవ్వడం చూసి ఇమీడియట్ గా తను తాగిందంతా కక్కేస్తాడు. అలాగే వేలాయుధం లిస్ట్ లో కూడా ఇక మిగిలిపోయింది అరుణ్ అనే వ్యక్తి. ఆల్రెడీ చనిపోయిన శివరాం దగ్గర తన ఫోన్ నెంబర్ తీసుకుని ఉంటాడు. దాంతో అరుణ్ కి వాట్సాప్ లో నాకు మా ఇంట్లో పని చేయడానికి ఒక అమ్మాయి కావాలి, అమ్మాయి 14-15 సంవత్సరాలు ఉండాలి, అన్ని పనులు చేసి పెట్టాలని చెప్పి అరుణ్ కి వాట్సాప్ మెసేజ్లు పెట్టుంటాడు. అలాగే దానికోసం ఎక్కడ కలవాలనేది లొకేషన్ కూడా షేర్ చేస్తుంటారు. వేలాయుధంపై అనుమానం వచ్చిన దయ వేలాయుధాన్ని వాష్రూమ్ కి వెళ్ళనిచ్చి ఆ వాయిస్ మెసేజ్లన్నీ వింటాడు. దాంతో వేలాయుధం చిన్నపిల్లలపై ఇదంతా చేస్తున్నాడని చెప్పి దయాకి కోపం విపరీతంగా వస్తుంది. తనిచ్చిన మత్తుమాత్రల ద్వారా నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తాడు. తర్వాత వేలాయుధ అరుణ్ కలవడానికి ఆ లొకేషన్ కి వెళ్తాడు. దయా కూడా తనను ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ ఆ లొకేషన్ లో వేలాయుధాన్ని అరుణ్ కలవడు. అరుణ్ కార్ లో వేలాయుధ దగ్గరికి వచ్చి మరీ వేలాయుధని కలవకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో వేలాయుధ తిరిగి మళ్ళీ హోటల్ కి వచ్చేస్తాడు. అలాగే తను ఫాలో అవుతున్న దయ కూడా దానికంటే ముందే హోటల్ కి వచ్చి హోటల్లో పడుకుండిపోతాడు. తర్వాత రోజు తన ఫ్రెండ్ గణేష్ ని పిలిచి తన ఫోన్ లో రికార్డ్ అయిన వీడియోను చూపిస్తూ తను చిన్న పిల్లలపై ఇదంతా చేస్తున్నాడు, తన డబ్బులొద్దు ఏమొద్దు, తను వదిలేదే లేదని చెప్పి దయ వేలాయుధంపై సీరియస్ అవుతుంటాడు. దాంతో గణేష్ అతన్ని మన ఫామ్ హౌస్ కి తీసుకెళ్దాం, అక్కడే చంపి పాతేసినా అడిగే వాళ్ళు ఉండరు, ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాడి కావాలంటే డబ్బులు తీసుకుందాం, తర్వాత వాడి పని చూద్దామని చెప్పి వేలాయుధాన్ని గణేష్ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లాలనుకుంటారు. దాంతో దయ వేలాయుధంతో ఈ రోజేగా మన జర్నీలో లాస్ట్ రోజు కాబట్టి గణేష్ వాళ్ళ ఫామ్ హౌస్ కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఈ రోజు, తర్వాత రేపు మిమ్మల్ని వదిలిపెడతానని చెప్తాడు. దానికి వేలాయుధ సరే అని అనడంతో వేలాయుధని గణేష్ తో పాటు కారులో వెళ్ళమని చెప్పి తాను మాత్రం వెనకాల కావాల్సినన్ని తీసుకొస్తానని చెప్తాడు. అలా గణేష్ వేలాయుధం గణేష్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు వేలాయుధం మాత్రం కారు ఆపమని చెప్పి అడుగుతుంటాడు. కానీ గణేష్ మాత్రం కారు ఆపడు. చివరికి ఫామ్ హౌస్ దగ్గర కారు ఆపి గణేష్ వెళ్తూ ఉంటే వెనకాలే వేలాయుధం ఫోన్ చేస్తాడు. దాంతో గణేష్ తిరిగి వచ్చి నేనే అరుణ్ అని చెప్పి నీకు తెలిసిపోయిందని చెప్పి అనడంతో దాంతో వేలాయుధం ఆ విషయం నాకెప్పుడో అర్థమైందని చెప్పి చిన్న పిల్లలపై మీకు ఎలా చేయాలనిపించింది అంటుంటే కానీ అరుణ్ లేదా గణేష్ మాత్రం అమ్మాయిల గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతుంటాడు. అప్పుడే వేలాయుధానికి గణేష్ మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో గణేష్ వేలాయుధాన్ని కొట్టి కట్టేస్తుంటాడు. అప్పుడే అక్కడికి దయా వస్తాడు. గణేష్ దయాతో నా ఓట అయిపోయింది, ఇక నువ్వే వాడి పని చూసుకోమని చెప్తాడు. కానీ దయా మాత్రం ముందు అతని కట్లు వదిలని చెప్పి సీరియస్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అరుణ్ వేలాయుధతో మాట్లాడేటప్పుడు వేలాయుధం దయాకి ఫోన్ చేసి ఫోన్ జోబిలో పెట్టుకుని ఉంటాడు. కాబట్టి గణేష్ మాట్లాడేదంతా దయా వినుంటాడు. దాంతో చిన్న పిల్లలపైనంటరా మీ ప్రతాపం అని చెప్పి గణేష్ ని కొట్టి వేలాయుధ గణేష్ ని చంపేస్తాడు. తర్వాత పోలీసులు వేలాయుధాన్ని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్తారు. దాంతో వేలాయుధం అవును ఇవన్నీ నేనే చేశాను, ఆ చిన్న పిల్లల తల్లిదండ్రులకి న్యాయం చేయడం కోసమే ఇదంతా చేశాను, ఎలాగో వయసు పెరిగాక తల్లిదండ్రులు భారం అని చెప్పి అనాథాశ్రయాలలో ఉంచుతున్నారు, అనాథాశ్రయంలో ఉండేదేదో జైల్లో ఉంటాను, జైలుకి వెళ్లే ముందు ఒక మంచి పని చేశాననే సాటిస్ఫాక్షన్ తో జైలుకి వెళ్తానని చెప్పి తను చేసిన తప్పులు తను ఒప్పుకోవడంతో వేలాయుధకి జైలు శిక్ష వేస్తారు. అలాగే అక్కడున్న దయాపై ఎంక్వైరీ చేస్తారు. మరోవైపు ఈ కేసునంతా ఎంక్వైరీ చేస్తున్న పోలీస్ కమిషనర్ ఫరీదా తనకు మనవరాలు పుట్టిందని చెప్పి స్వీట్స్ తెచ్చి ఇలాంటి మంచి పని చేసినందుకు ఫస్ట్ వేలాయుధంకే స్వీట్ ఇస్తుంది. తర్వాత అరుణ్ చంపింది ఎవరో చూపిస్తారు. అరుణ్ చంపింది వేలాయుధం కాదు దయానే. దయాకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంటుంది. దయా ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటుంది.
చేసుకుంటుంటాడు. అలాంటి చిన్న పిల్లలపై ఇదంతా చేస్తున్నారని తెలియడంతో దయానే గణేష్ ని చంపేస్తాడు. కానీ పోలీసులు వస్తుండటంతో దాన్ని వేలాయిదా తీసుకుని వేలాయిదా చంపానని చెప్పి జైలుకి వెళ్తాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ద మూవీ స్టోరీ ఆఫ్ మారిసన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ టాక్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.